ప్రభా మాతో మీరు మాట్లాడదాం. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరం కూర్చున్నామమ్మా. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గత వారంలో ఒక ప్రవక్త గురించి మనం చెప్పుకున్నాం. ఎవరి గురించి? ఇర్మియా. ఎవరి గురించి చెప్పుకున్నాం? ఇర్మియా అంటే అర్థం చెప్పండి. నువ్వు రాసుకుంటే గుర్తుంటుందని పదే పదే చెప్తా ఉంటాను. దేవుడు గొప్ప చేసిన వాడు అని అర్థం. కాబట్టి ఇర్మియా ప్రవక్త గారి గురించి కొంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ దినము యెహెజ్కేలు ప్రవక్త గురించి 10 నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు పిల్లల, ఈ యెహెజ్కేలు ప్రవక్తే కాదు, ఈ యాజకుడు కూడా. ఈయన ఎలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీలకు యాజకుడుగా ప్రవక్తగా ఉన్నాడంటే 70 సంవత్సరాలు ఇజ్రాయేలీలందరూ కూడా బానిసలుగా పడిపోబడతారు. అమ్మా రావని చూడండి. మొదటి 10 సంవత్సరాల్లో దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను తీసుకొని వెళ్తారు. అంటే వారితో కొంతమందిని, అంటే మెయిన్ వాళ్ళని చెప్తున్నాం. తర్వాత 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యెహెజ్కేలు ఇంకా కొంతమంది యూదులను, ఇజ్రాయేలును తీసుకుని వెళ్తారు. చివరిగా యెరూషలేము దేవాలయాన్ని నేలమట్టం చేసి ఇజ్రాయేలీలందరినీ చెరగొనిపోతారు. 70 సంవత్సరాలు ఇజ్రాయేలీ చెరలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలమ్మా? అమ్మా సినిమా ఫోన్ పక్కన పెట్టి వాటి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు వాళ్ళు చెరగొట్టుకోబడతారు. 70 సంవత్సరాలు దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు, అలాగే యెహెజ్కేలు, ఇజ్రాయేలీలందరూ కూడా బానిసలుగా ఉంటారు 70 సంవత్సరాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులలో దేవుడు యెహెజ్కేలు ఎన్నుకుంటాడు. ఎవరు ఎన్నుకుంటాడమ్మా? యెహెజ్కేలు. ఈ యెహెజ్కేలు దానియేలు, యెహెజ్కేలు ఒకే వయసు వాళ్ళు. 30 సంవత్సరాల వయసులో యెహెజ్కేలును దేవుడు ఎన్నుకుంటాడు. పిల్లల, అది చీకటి కాలం ఇజ్రాయేలీలకు. బాగా ఏంటంటే ఎవరు దృష్టిలో కావద్దు. ఏ కాలం అది? చీకటి కాలం. వాళ్ళు చాలా కష్టాల్లో, నష్టాల్లో, అన్ని రాజుల చేత పరిపాలించబడతా ఉంటారు. మీరు గమనం చేసినప్పుడు యెహెజ్కేలు గారు వివాహం చేసుకుంటాడు. ఆయన ప్రవక్త కూడా. దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆయన వివాహం చేసుకుంటాడు. యెహెజ్కేలు అనే మాటకు ఇక్కడ ఒక అర్థం ఉంది ప్రియులారా. నేను ప్రతి మాటకు అర్థం చెప్తున్నాను, అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. యెహెజ్కేలు దేవుడు
బలపరుచును. ఏమర్థం ఏజ్కేలంటే అంటే ఆయన బలవంతుడు కాదు. ఏజ్కేలు ఒక సాధారణమైన వ్యక్తి. ఏజ్కేలు ఒక కుటుంబ జీవనం చేసేవాడు. ఏజ్కేలు దేవుడు పిలవక ముందు ఏజ్కేలు బానిసత్వంలో ఉన్నాడు. దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ఒక సమకాలికుడు. అయితే భక్తిపరుడు, దేవుడి చేత బలపరచబడిన వాడు, దేవుడి యొక్క పిలుపు కోసం ఎదురు చూసేవాడు, దేవుడి స్వరం వినాలని ఆశ కలిగిన వాడు, దేవుడిపై ఆనుకొని జీవించేవాడు. కష్టాలలో, నష్టాలలో, బాధలలోనే దేవుడికి దగ్గర కావాలి మనం. నీకు శోధన వచ్చిందా, బాధ వచ్చిందా, వ్యాధి వచ్చిందా, కష్టం వచ్చిందా, కొరతలు ఉన్నాయా, ఆ పరిస్థితుల్లో దేవుడికి దగ్గర కావాలి. అప్పుడే ప్రార్థించాలి ఎక్కువగా ప్రభువుని. ఆ దేవదేవుని అప్పుడే ప్రార్థించాలి. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు చెరవన్నప్పుడు దానియేలు ప్రార్థించాడు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ప్రార్థించాడు. దానియేలు ప్రార్థించగా సింహాల నోళ్ళు పోయబడ్డాయి. షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ప్రార్థించగా అగ్నిజ్వాలలు చల్లబడ్డాయి. అగ్ని వాళ్ళను కాల్చజాలలేదు. అగ్నిలో వేయబడినను వారు మరణించలేదు. అగ్ని ఆత్మ కలిగిన ఆ దేవునిపై వాళ్ళు ఆనుకొని ఉన్నారు. పిల్లల అమరావతి చూడండి, అగ్ని లాంటి శోధనలు నీకు వచ్చాయా? బాధలు నీకు వచ్చాయా? కష్టాల్లో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? షడ్రకు, మేషకు, అబెద్నెగోల వలె దేవుడిపై ఆధారపడండి. వాళ్ళు అంటారు, రాజా ఎంత ఛాలెంజ్ మాటది, ఎంత ఛాలెంజ్ మాటది. రాజా, జీవము కలిగిన యెహోవా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఈ అగ్ని మమ్మల్ని కాల్చగలదు, ఈ అగ్ని జ్వాలలు మమ్మల్ని కాల్చగలవు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, ఆ ప్రభు కోసం మీ అగ్ని జ్వాలలో మండిపోవడానికి మేము సిద్ధమో. తప్పకూడదు దేవుడు మహిమ. అది విశ్వాసం అంటే. మా దేవుడు కాపాడుతాడు. మా దేవుడు మమ్మల్ని ఈ అగ్ని జ్వాలల నుండి కాపాడుతాడు. ఆ విశ్వాసం మాకుంది. అయినా పర్వాలేదు, కాపాడకపోయినా మా దేవుడి కోసం మేము ఈ అగ్నికి ఆపుతైపోవడానికి సిద్ధమో. అది విశ్వాసం అంటే. అంత గొప్ప విశ్వాసంతో ప్రార్థించాలి పిల్లగా. అప్పుడు అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. అంటే అగ్ని లాంటి శోధనలు మీకు వచ్చినా, బాధలు మీకు వచ్చినా, వేదనలు మీకు వచ్చినా, వాటంటిలో నుండి ఆ దేవదేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఆ ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. ఎప్పుడైనా విశ్వాసం గొప్పదై ఉండాలా. మీరు విశ్వాసం గొప్పదై ఉండాలా. నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఏమండి, దేవుడు మా అవసరం. అయ్యా కిటికీలు వేసేరా, కిటికీలు. ఆ దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఆ ప్రభు మమ్మల్ని కాపాడుతాడు. దేని నుండి? నాకున్న ఈ అవసరంలో నుండి, నాకున్న ఈ శోధనలో నుండి,
నాకున్న వ్యాధిలో నుండి. నిజంగా నమ్ముతున్నారా మీరు? షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి విశ్వాసం ఉందా మీకు? ఉంటే మీరు విజయం సాధిస్తారు. మనకు ఉండదు. మన విశ్వాసం ఎలాంటిదంటే, ఒక మాట చెప్పనా, మన విశ్వాసం నాది కూడా ఇలాగా ప్రార్థన చేసేటప్పుడు బహుబలంగా ప్రార్థన చేస్తాం. ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు అగ్నిలో కాలిపోతానంటాం. అగ్నిస్తే సన్నిధిలో పారిపోతాం, కానీ అది వేరే విషయం. ప్రార్థించి కొంత సమయం అయిపోయి మరలా మన జీవన సమరంలోకి అడుగుపెట్టిన తర్వాత అవిశ్వాసం నేను ఆవరించేస్తాను. దానికోసం దిగులు పడతా ఉంటావు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో పెట్టావో దాన్ని మర్చిపోవాలా, దాని గురించి ఆలోచించకూడదు. దేవుడు తీరుస్తాడు కదా, దేవుడు కురిపిస్తాడు కదా, దేవుడు ఆదరిస్తాడు కదా, నా దేవుడు నమ్మకమైనవాడు కదా, నా దేవుడు నా అవసరం తీర్చేవాడు కదా. మరి ఎందుకు నేను ఆయన పైన ఆనుకుంటున్నాను? ఎందుకు నేను ఆయన ప్రార్థిస్తున్నాను? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు దేవుడు బిడ్డగా మారావు? మరి అంత గొప్ప దేవుడు నీకు ఉండగా, అంత గొప్ప దేవుడు నీకు తోడుగా ఉండగా మరలా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఎందుకు దిగులు పడతావు? మరలా ఎందుకు అవిశ్వాసంగా మారిపోతావు? అప్పుడు కార్యం జరగదు. ఒకసారి ప్రభు చేతికి అప్పగించండి, దేవుడే చూసుకుంటాడని. అందుకే దావీదే అంటాడు, మనం చదివిన 28వ సంకీర్తన 9వ చరణంలో, దేవా నా ప్రజలను ఉద్ధరింపును అంటాడు. ఉద్ధరణ అంటే మీకు చెప్పాను నేను ఇందాక. నా ప్రజలను ఉద్ధరింపుము అంటే అభివృద్ధి చేయము. అభివృద్ధి ఎట్లుండాలంటే ఒక్కసారిగా మార్పు చెందాలి. ఒక్కసారిగా టాటా పిల్లలు అయిపోవాలి నా ప్రజలు. ఒక్కసారిగా కోట్లాధిపతులు అంటే లోకంలో ఉన్న వారి ఆశలు చెప్తారు మీకు నేను. ఈ ఉద్ధరింపు కాదు దేవుళ్ళో, ఆత్మీయతలో ఉద్ధరింపు, నీ కుటుంబంలో ఉద్ధరింపు, నీ బిడ్డల ఉద్ధరింపు. ఉద్ధరణ అంటే అభివృద్ధి కంటే గెట్టింపు. అది జరగద్దని నువ్వు అనుకో, కానీ జరిగిపోతుంది. దేవుడు ఆ కార్యం చేసుకుంటాడు. పొందుకోవడమే ఆలస్యం. అది నువ్వు అడిగిన ప్రతి విషయాన్ని దేవుడు చేశాడు. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రభు సన్నిధిలో పెట్టున్నావో అది దేవుడు చేస్తున్నాడు, చేస్తున్నాడు. అయితే ఇంకా ఫలితం ఎందుకు పొందుకోలేదు? నీలో ఉన్న అవిశ్వాసం ఆ ఫలితాన్ని నీకు పొందకుండా చేస్తా ఉంది. ఎందుకు ఇంకా దిగులు పడతావు? అదే అవిశ్వాసం అంటే. ప్రభు చేతికి ఒకసారి అప్పగించిన తర్వాత ఎందుకు మళ్ళా వెనక తగ్గుతావు? ఎందుకు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తావు? ఎందుకు వేదన పడతావు? ఎందుకు కన్నీరు కారుస్తావు? ఎందుకంటే నువ్వు అవిశ్వాసం కాబట్టి. నువ్వు దేవుడి దగ్గర ప్రార్థించావు, కానీ సంపూర్ణంగా ప్రభువుని నమ్మడం లేదు. దేవుని పైన నిజంగా నువ్వు ఆనుకున్నప్పుడు నిద్ర కలిగి ముందుకు అడుగువేయి. దేవుడే సమస్త కార్యములను సమస్తములు జరిగిస్తాడు. ధైర్యంగా ముందాడు దయ్యా. మోషే ఎర్రసముద్రం ఉంది, అడుగువేయి అన్నాడు, అడుగువేశాడు. 2 పాయలుగా చీలిపోయి. యోర్దాను నది ఉంది, బహువరవడిగా ప్రవహించేదని వారి పాదములు, యాజకుల పాదములు ఆ మనస్సును మోస్తూ యాజకుల పాదములు నీటిని తగలగానే నీరు ఆగిపోయింది. అంటే పాదాలు నీళ్ళలోకి దిగాలి కదా. ఓయమ్మ ఎంత స్పీడ్గా అవుతున్నాయి నీళ్లు, నేను కొట్టుకొని పోతానేమో
నా పరిస్థితి ఇదేమో ఏమో అనుకుంటే అది అలాగే ఉంటుంది. నిజముగా ప్రభువుపై ఆధారపడితే షడ్రక్ మేషక్ అబేద్నెగోలవలె సాతాను గారిని అనాలా, సాతానా జీవము కలిగిన యెహోవా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా సమస్యను నేను ప్రభువుకు అప్పగించాను, నా వ్యాధిని నేను ప్రభువుకు అప్పగించాను, నా కుటుంబంలో ఉన్న సమస్యలను నేను దేవుడికి అప్పగించాను, ఆయన జయం కలుగు చేస్తాడు అన్నప్పుడు సాతాను సిగ్గుపడిపోతాడు. నువ్వు మళ్ళా దాని గురించి ఆలోచిస్తా వేదన పడకూడదు. అది నేను చెప్పేది. పిల్లరా ఒకసారి చెప్పనా, ఒక తల్లిదండ్రి ఉన్నారు, వారి బిడ్డలు ఉన్నారు. ఆ తండ్రి ఎడల ఆ కుమారుడికి చాలా విశ్వాసం. నా తండ్రి నేను ఏది కోరినా నాకు ఇస్తాడు అనే ఒక ధైర్యంతో ఒక కార్యం చేస్తాడు. నా తండ్రికి నా ఆశ నెరవేరుస్తాడు. నాకు ఇదిగో ఇది నా తండ్రి ఇస్తాడు ఆయన నమ్మకుండా ఆ పని చేస్తాడు. తప్పకుండా ఆ తండ్రి ఆ కుమారుడి ఆశను నెరవేరుస్తాడు. ఈ రోజు తండ్రి ఎడలా తల్లి ఎడలా అంత గొప్ప నమ్మకం నీకుంటే, మాట తప్పని వాడు, ఒకసారి మాటిస్తే నెరవేర్చే దేవుడు, నీ కాపరిగా ఉండే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, అనేక మారులు నీ పట్ల కార్యములు చేసిన దేవుడు, ఆయనకి ఒక పని అప్పగించిన తర్వాత నువ్వెందుకు చింతిస్తావు, నువ్వెందుకు బాధపడతావు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు విషయం ఎందుకు వచ్చిందంటే, యెహెజ్కేలు, దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీరందరూ కూడా చెరగొట్టుకోపోయారు. వీరందరూ కూడా బానిసలుగా 70 సంవత్సరాలు పర్వతుల పరిపాలనలో ఉన్నారు. అక్కడ వీరు అనుభవించే ఆ పరిస్థితులు, వాళ్ళ దేశం కాదు, వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ రాజు కాదు, వాళ్ళకి ఏ ఆధారం లేదు. ఆధారం లేనప్పుడే దేవుడి పైన ఆధారపడడమే అదే విశ్వాసం అంటే. అదే చెప్పండి, మరి బాగా చెప్పండి, తప్పని చెప్పండి. నీకు ఆధారం లేదు. నా పరిస్థితులు ఏం బాగాలేవయ్యా, నిజమే, చేతిలో ఖాళీ లేదు. ఏ పరిస్థితి బాగాలేదు. డాక్టర్ల దగ్గరికి పోతే అనారోగ్యం, భయంకరమైన రోగం అని చెప్తా ఉన్నారు. భయం వేసిపోతా ఉంది. అది తీరని రోగం. కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని చేతిలో పెట్టిన తర్వాత ఆ రోగం దేవుడు తీర్చివేస్తాడు. హల్లెలూయా. ఈ కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలవలె రాజా, జీవము కలిగిన యెహోవా దేవుడు మమ్మలను ఈ అగ్ని నుండి రక్షించడానికి సమర్థుడు. ఆ విశ్వాసం ఉందా ప్రియబిడ్డ? ఆ విశ్వాసం కలిగి నువ్వు జీవిస్తున్నావా? యెహెజ్కేలు తన 30వ ఏటలో యాజకుడుగా ప్రవక్తగా ఎన్నిక చేయబడ్డాడు. యెహెజ్కేలు ప్రవచించిన ప్రవచనం ఏంటో తెలుసా? ఎండిన ఎముకలు సైన్యముగా మారడం. అల్లే చెప్పండి, తప్పటంతో హల్లెలూయా. ఎందుకు లోయలో ఎండిన ఎముకలను చూపించాడు యెహెజ్కేలుతో? ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఉన్నారు, ఎండిపోయి ఉన్నారు, చనిపోయి ఉన్నారు, జీవం లేకుండా ఉన్నారు. తల ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, నరములు లేవు, మాంసములు లేవు, జీవితం ఎండిపోయింది. పరరాజుల పరిపాలన ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు. హల్లెలూయా. అంతకాలము పరరాజుల పరిపాలనలో
ఈ మధ్య కాలంలో లేడు. కానీ ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తుల బానిసలుగా ఉన్నారు. వాళ్ళకప్పుడు రాజ్యం లేదు, వాళ్ళకప్పుడు రాజు లేడు, వాళ్ళకి అంతకు ముందు సుఖజీవనం లేదు. కానీ ఈ ఇజ్రాయేలీలకు రాజులు ఉన్నారు. ఎలాంటి రాజులు అంటే, ఎంతమంది రాజులు పరిపాలించారంటే, యూదా రాజులు 20 మంది, ఇజ్రాయేల్ రాజులు 19 మంది, ముగ్గురు రాజులు సౌలు, దావీదు, సొలొమోను. ఈ ముగ్గురు రాజులు సంయుక్త దేశాన్ని పరిపాలించారే. అంత గొప్ప రాజ్యాధికారములను రాజుల చేత పరిపాలించబడి రాజ్యాధికారమున్న ఈ ఇజ్రాయేలీలో 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ప్రియా దేవుడు విన్నారా? ఆ 70 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ బానిసత్వమునే ఎదురు తిరిగి బానిస సంఖ్యలను విడిపించగలిగిన దేవుడు మా దేవుడు. తప్పకుండా విశ్వాసం ఉన్న వాళ్ళకు, బానిసలుగా కొనుగోబడిన వారు ఆ రాజ్యానికి, ఆ దేశానికి అధిపతులుగా మార్చబడ్డారు. సింహాలను ఊహించగలిగాడు దానియేలు ప్రార్థన, శద్రక్ మేషక్ అబేద్నెగోల ప్రార్థన, అగ్ని జ్వాలలను ఆర్పివేసింది. హెజ్కేలు ప్రార్థన, హెజ్కేలు ప్రవచనములు, హెజ్కేలు దర్శనములు, హెజ్కేలు యొక్క నడిపింపు ఇజ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నప్పుడు కూడా వారిని ఆత్మీయంగా బలపరిచింది, ధైర్యం ఇచ్చింది, వారిని నడిపించింది. ఎవరనగా హెజ్కేలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ హెజ్కేలు గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే హెజ్కేలు గారే రాశారు. ఈ హెజ్కేలు గ్రంథాన్ని రచించిన ఆయన కూడా హెజ్కేలే. ఎండిన ఎముకల వృత్తాంతం ఎందుకు చెప్పాడంటే, దేవుడు ఆ దర్శనం ఎందుకు చూపించాడంటే, హెజ్కేలు వేదన చెప్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా బానిసత్వం కింద ఉన్నాడు. ఇజ్రాయేల్ దేశమే లేదు, యెరూషలేం పట్టణమే లేదు, యెరూషలేం దేవాలయమే లేదు, పెంట కుప్పలుగా మార్చబడింది. వాళ్ళు పారసీకులు, మాదీయులు, అహష్వేరోతు ఆ రాజుల దగ్గర ఆ రాజ్యంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్న పరిస్థితుల్లో హెజ్కేలు ప్రవక్తగా ఎన్నుకున్నాడు, హెజ్కేలు యాజకుడుగా ఉన్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుని దగ్గర విలపిస్తూ ఉన్నాడు, ప్రభువా నా ప్రజల పరిస్థితి ఏంటి, ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, ఎప్పుడు ఈ ప్రజలకు విడుదల అనుగ్రహిస్తావు, ఎప్పుడు ఈ ప్రజలను మరలా మా దేశం తీసుకుని వెళ్తావు అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎండిన ఎముకలు లోయలు చూసుకోబోతాడు. ఇంకా నీతో మాట్లాడాలా, ఎందుకో పిరికి అయిపోతావు, ఎందుకు నమ్మకం లేదు, నీకు దర్శనం చూపిస్తారా, ఎక్కడికయ్యా నువ్వు చెప్పిన దానికి రాబాబు. ఒక లోయ, ఆ లోయ నిండా అస్థిపంజరాలు, చచ్చిన శవాలు, ఎముకల గూళ్ళు. ఇదేంటి నాయనా ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు? ఇది ఇజ్రాయేలీయుల పరిస్థితి. ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఈ పరిస్థితిలో ఉన్నారని కదా నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. ఇజ్రాయేలీయులు ఎండిన ఎముకల్లాగా కదలికలేగా ఇదంతా సైనికులండి, మహా గొప్ప సైన్య సమూహంగా ఏర్పాటు చేయబడింది. దేవుని మాట ద్వారా ఎండిన ఎముకలకు జీవం వచ్చింది. దేవుని శక్తి ద్వారా ఎండిన లోకలు లేచి నిలబడ్డాయి. దేవుడు మాట ఇస్తే
మహిమపడుతున్నామా? ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడుతున్నామా? నువ్వు కూడా ఎన్ని నిమిషాలుగా ఉండవు, నిస్సారమైపోయినావు, నిరుత్సాహంగా ఉన్నావు. ఇంకేమిలే, నా బ్రతికింతేలే, నా పరిస్థితి ఇంతేలే, లే 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 అనే పదం ద్వారా నిరాశలు ఉన్నావా? ప్రియ దేవుడు బిడ్డ, నిస్పృహలో ఉన్నావా? నీ బ్రతుకును తలంచుకొని కన్నీరు కాలుస్తా ఉన్నావా? దేవుడు చెప్తా ఉన్నాడు, ఏం చేయాలో చూడు. చూస్తా ఉన్నాను ఆయన, ఏమున్నాయి అక్కడ? ఎండిపోయిన ఎముకలు, జీవం లేని ఎముకలు, కదలిక లేని ఎముకలు. ఏముందని ఆయన నా దగ్గర? ఏముంది ప్రభువా మా దగ్గర? నిస్సారమైన బతుకులే కదా, ఏమీ లేవు కదా, ఎప్పుడు కొరత కదా కుటుంబంలో, ఎప్పుడు అనారోగ్యం కదా నా బాడీలో, ఎప్పుడు శోధనలే కదా. ఏముంది నాయన? భయపడవద్దు, భయపడవద్దు. ఎండిన ఎముకలకు జీవం ఇచ్చే దేవుడను నేను. చప్పడవద్దు, దేవుడు నేను చెప్పండి. నీకున్న పరిస్థితులను మార్చగలిగిన దేవుడను నేను. ఇదిగో నా వాక్కును పంపుతా ఉన్నాను, నా స్వరమును పంపుతా ఉన్నాను, నా మాటను పంపుతా ఉన్నాను. స్వరమించి మాట్లాడండి నేను కొంత. అది అది రహస్యమాట. ఎండిన ఎముకలతో స్వరమించి మాట్లాడాలా? నిస్సారమైన జీవితంలో ఏమీ లేదు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నది నా ప్రభు ఇస్తాడు, నా ప్రభు మీద నమ్మకం ఉన్నది, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నా దేవుడు నా ఇబ్బందులు తీరుస్తాడు, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడు, నా దేవుడు నా అవసరం తీరుస్తాడు, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు అని ఆ పరిస్థితుల్లో మాట్లాడాలా? ఎండిన ఎముకలతో మాట్లాడు, నీకున్న ఆర్థిక పరిస్థితులతో నువ్వు మాట్లాడు, నీ దేవుని స్వరమెత్తి మాట్లాడు, విశ్వాసంతో మాట్లాడు, నీకున్న అవసరతను ప్రభు దగ్గర పెట్టి మాట్లాడు. అవసరత జీవము కలిగిన నా దేవుడు ఇదిగో నీరు లేని లోయలో నుండి జీవ జలములు పుట్టింపగలిగిన వాడు నా ప్రభు. ప్రవాహ జలముగా చేయువాడు, నదీ నలుగులుగా ప్రవాహములుగా చేయువాడు నా దేవుడు. ఎడారిలో 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 ప్రవాహములు పుట్టింపగలిగిన దేవుడు నా దేవుడు. తప్పటువంటి దేవుడు నాయన. అది ఎడారి ప్రాంతమో, అది నీరు లేని ప్రాంతమో, అది ఎండిపోయిన ప్రాంతమో, అక్కడ ఏ పచ్చదనము లేదు. ఎండిన భూమిని పచ్చదనముగా చేయగలిగిన శక్తివంతుడు నా దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుడు దేవుడు పిల్లరా, ఈ మధ్యాహ్న సమయంలో ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో చేరుకున్న ప్రేమిగా ఆ ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడు నీ పరిస్థితులన్నీ చేయించాలో. కమా లోయలకు పోవాలి. నువ్వు ఎక్కడికి పోవాలమ్మా? ఎక్కడికి పోవాలమ్మా? ఎక్కడికి పోతే ఎన్ని నిమిషాలు కనబడతాయి? లోయ అనుభవం అంటే తెలుసా మీకు? లోయ అనుభవం అంటే తెలుసా మీకు? ఆత్మీయంగా లోయ అనుభవం తెలుసా మీకు? లోతులలోనికి పోవాలి. ఎంత లోతు చూస్తున్నామా? ఎంత లోతు? ఎంత లోతు? ఎంత లోతు? అమ్మ లోతు చాలా 4 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి గిరికల లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 నడుము లోతు, 4 మెడ లోతు, తర్వాత ఈదలేనంత చప్పట్లు పడుతుంది.
లోతులలోకి వెళ్ళాలి నువ్వు. నేను అడుగులోతే ఉంటానే, అమ్మా చాలా పర్వాలేదే, మంచి విశ్వాసే, మంచి ప్రార్థనే, మంచి భక్తి పరాలే, నీ బతికి ఇక్కడ అడుగులోతే. కొందరు గిరకల్లోతే కలిసి తప్పకుండా ఉంటారు. ఇటైతే ఉంటాం, అటైతే ఇటు, 2 దెబ్బలు కొడుతూ ఉంటారు. అటు హైందవులు, ఇటు క్రైస్తవులు, 2 ఆచారాలు చేస్తాం మేము. ఎందుకు మనకి రాకుండా పోతాం రా బాబు? కొందరు మోకాళ్ళ లోతుకు వస్తారు. లోయలో ఉండేవాళ్ళమ్మా ఎండి ఎముకలు కనబడి జీవము కలిగి మహాసైన్యంగా మార్చబడాలంటే లోయ అనుభవంలోకి వెళ్ళాలి. తప్పట్లు కొడుతూ లోతైన అనుభవం, ఆత్మీయ అనుభవంలోకి వెళ్ళాలి. లోతైన విశ్వాసం, ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు ప్రభు అని లోతైన విశ్వాసం. అది లోయలోకి పోయే అనుభవంలోకి వస్తే అక్కడ ఎండిన ఎముకలు జీవము కలిగిన సైన్యంగా మార్చబడుగాక. ఆమె చెప్పడమా? మీకున్న పరిస్థితులు మారాలంటే లోయ అనుభవంలోకి రండి, ప్రార్థన అనుభవంలోకి రండి, విశ్వసించి ప్రార్థించండి, ఉపసించి ప్రార్థించండి, పట్టుదల కలిగి ప్రార్థించండి, హన్నా వలె ప్రార్థించండి, యాకోబు వలె ప్రార్థించండి, దావీదు వలె ప్రార్థించండి, మోషే వలె ప్రార్థించండి, దానియేలు వలె ప్రార్థించండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె ప్రార్థించండి. ప్రార్థిస్తే ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. తప్పకుండా దేవుడు భయపడతాడు. అనుభవం లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన అనుభవం లేకుండా, దేవుని యొక్క భయభక్తులు లేకుండా, ఏదో ఆషామాషి పేరుకు మాత్రం దేవుని పేరు పెట్టుకొని క్రైస్తవులుగా ఉంటే కార్యం జరగదు. ఎండిన ఎముకలు ఎండినట్టే ఉంటాయి. నీ పరిస్థితులు ఎట్లున్నాయో అట్లే ఉంటుంది. మార్పు రాదు, మార్పు రాదు, మార్పు రాదు. మార్పు కావాలా? నీ కుటుంబంలో కార్యం జరగాలా? నీ జీవితంలో అద్భుతం జరగాలా? నీ బిడ్డలు ఆశీర్వదించబడాలా? నీ అవసరం తీరాలా? లోక సంబంధంగా కూడా పిల్లలు నేను చెప్పేది, పర సంబంధంగా, శారీరక సంబంధంగా, ఆత్మీయ సంబంధంగా నీ పరిస్థితులు మారాలంటే లోయ అనుభవంలోకి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుకేలో రా, నాతో రా, లోయలోకి రా. అయ్యా ఎందుకయ్యా లోయలోకి? నేను ఆ లోయలో పడి సత్తా ఉన్నా కదయ్యా. ఆ ఇంటి ఎప్పుడు జీవితమే రాదు. ఎప్పుడు 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 నా జీవితంలో దుఃఖమే, కన్నీరే, ఎప్పుడు చల్లవు లేదు, ఎప్పుడు సంతోషం లేదు, ఎప్పుడు ఆశీర్వాదం. మళ్ళా ఎందుకు ప్రభు అక్కడికి నన్ను నడిపిస్తావు? నువ్వు రా, నువ్వు నడు, నువ్వు దిగు, నువ్వు పట్టుదల కలిగి ఉండు, నువ్వు విశ్వాసం ఉంచు. ఎండిన ఎముకలు మహా గొప్ప సైన్యముగా మార్చబోతున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రియుడ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినము నీతో వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎండిన ఎముకల లాంటి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని మహా సైన్యముగా దేవుడు మారుస్తాడు. అయితే దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలి. లోయ అనుభవంలోకి రావాలి, ప్రార్థన అనుభవంలోకి రావాలి. ఇందాక నేను చెప్పాను, దేవుడికి అప్పగించావు కదా, దేవుడికి అప్పగించావు కదా. నీ అవసరత, నీ వ్యాధి, నీ బాధ, నీ కొరత, నీ బిడ్డల భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు నువ్వు దేవుడికి అప్పగించావు కదా. మరి ఎందుకు దిగులు పడతావు? మరి ఎందుకు ఆలోచిస్తావు? అంటే నువ్వు అప్పగించిన వాడు నమ్మకమైన వాడు కదా, నువ్వు అప్పగించిన వాడు కార్యం చేసే దేవుడు కదా, నువ్వు అప్పగించిన వాడు నీ కోరిక నెరవేర్చే ప్రభుని నువ్వు నమ్మడం లేదా? నువ్వు నమ్మడం లేదో కానీ
ఆయన నమ్ముతున్నాడు. తప్పకుండా దేవుడు బయటపడతాడు. ఆయన ఒక్కసారి మాటిస్తే మానవుడు కాదు మాట్లాడడానికి. ఆయన దేవుడు మాట తప్పని వాడు నా ప్రభు. బిడ్డరా లోయ అనుభవం లేదండి. ఈ పునరుద్ధానంలో నిర్జీవమైపోయిన నీ జీవితాన్ని ఏ ఆధారం లేదు, ఏ పట్టుకొమ్మ లేదు. ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తున్న బిడ్డా ప్రభు అంటాడు, నేను నీ కోటగా ఉంటాను, నేను నీకు అండగా ఉంటాను, నేను నీకు దుర్గముగా ఉంటాను, నేను నిన్ను నా పర్ణశాలలో చేర్చుకుంటాను. తప్పటి గుర్తు దేవుడు మంచి పర్ణశాల అంటే చల్లని ప్రదేశం. వేడి ఉండదు, ఎండ ఉండదు, ఆకులతో కట్టిన ఇళ్ళవి. దేవుని యొక్క కౌగిలి, దేవుని యొక్క సన్నిధి నీకున్న సమస్తాన్ని, నీకున్న సమస్త వేదనలు, బాధలు, వ్యాధులు, కొరతలు సమస్తాన్ని తొలగించి ఒక చల్లని ప్రదేశంలో ఆయన నిన్ను ఆయన కాపుదల్లో ఉంచుకునే దేవుడు ఆయన. ఈ యొక్క మధ్యాహ్న సమయం ముందు పిల్లరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. నమ్ముట నీ వల్ల అయితే సమస్తము జరిగించే దేవుడు ఆయన. ఇన్ని దేవుడితో మాట్లాడి జీవంతో మహాసైన్యముగా మార్చిన దేవుడు, గొప్ప ప్రభు, జీవము కలిగిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నమ్ము, ఆయన ప్రార్థించు, ప్రభు దగ్గర ఫలితం పొందుకుని కాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియమైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.